Dear students, good morning. Welcome to Epitome IAS. Today our question is critically examine the causes responsible for the phenomenon called deindustrialization in India during the 19th century. During the 19th century. During the 19th century. సో మనం ఈ క్వశ్చన్ చూసినట్టయితే 19వ శతాబ్దంలో భారతదేశంలో ఈ డీఇండస్ట్రియలైజేషన్ పరిశ్రమల విధ్వంసానికి దారితీసిన కారణాలను విమర్శనాత్మకంగా పరిశీలించండి. డీఇండస్ట్రియలైజేషన్. సో యాక్చువల్లీ డీఇండస్ట్రియలైజేషన్ అని ఉంది కదమ్మా, డీఇండస్ట్రియలైజేషన్ ఇది ఇండస్ట్రియలైజేషన్కి ఆపోజిట్ వర్డ్ అమ్మా. ఇండస్ట్రియలైజేషన్ అంటే ఇండస్ట్రియలైజేషన్ పారిశ్రామికీకరణ అంటే ఇండస్ట్రియలైజేషన్. డీఇండస్ట్రియలైజేషన్ అంటే ఏంటి? పరిశ్రమల విధ్వంసం. భారతదేశంలో పరిశ్రమల విధ్వంసానికి దారితీసినటువంటి కారణాలు చెప్పాలమ్మా. ఎప్పుడు? 19th సెంచరీ. 19th సెంచరీ అంటే మనం ఎప్పటి నుంచి జనరల్గా 1801 నుంచి 1899 వరకు. 19th సెంచరీ అంటే 1801 నుంచి 1899. 21st సెంచరీ అంటే ఎప్పటి నుంచి? 2001 నుంచి 2099 వరకు. ఓకే, ఈ సమయంలో భారతదేశంలో పరిశ్రమల విధ్వంసం జరిగింది. దీనికి గల కారణాలను విమర్శనాత్మకంగా పరిశీలించండి అని చెప్పాడు. అయితే మనకి ఈ భారతదేశంలో పరిశ్రమల విధ్వంసం డీఇండస్ట్రియలైజేషన్కి ముఖ్యమైన కారణం అందించారమ్మా. పదునైన విమర్శలను అందించారు. తొలి జాతీయవాదులు ఎవరైతే ఉన్నారో దాదాబాయి నౌరోజీ, ఎంజీ రనడే, ఆర్సి దత్, వీళ్ళందరూ ఏంటంటే పదునైన విమర్శలు చేశారు. ఏంటి? సో ఈ బ్రిటిష్ కొలనైలిజం అంటే బ్రిటిష్ వలసవాదం ఏదైతే ఉందో దాని పర్యవసానమే భారతదేశంలో పరిశ్రమల విధ్వంసం, డీఇండస్ట్రియలైజేషన్. మరి వలసవాదం ఎన్ని దశల్లో జరిగిందని మొన్న చెప్పుకున్నామా? 3 దశల్లో జరిగింది. 1757, 1813. 1757, 1813, 1813, 1857, 1857, 1857, 1947. ఎస్, అంటే ఎక్కడమ్మా? 1757లో మొట్టమొదటిగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశం యొక్క పొలిటికల్ విషయాల్లో ఇంటర్ఫియర్ అయింది, అంటే టెరిటోరియల్లో ఇంటర్ఫియర్ అయింది. 1757లో ఏం జరిగింది? మొట్టమొదటిగా ప్లాసీ రివోల్ట్ జరిగింది. అప్పటి వరకు వాళ్ళు జస్ట్ వ్యాపారం చేసుకునేవారు. వాళ్ళు ఏంటి? టెరిటోరియల్ ఆక్యుపేషన్ స్టార్ట్ చేశారు భారతదేశంలో. దీన్ని మర్కెంటలైజ్ ఫేజ్ అంటారమ్మా. మర్కెంటలైజ్ ఫేజ్ అంటే వ్యాపారవాద దశ. 1813 to 1857 ఇండస్ట్రియలైజేషన్ ఫేజ్, పారిశ్రామిక దశ. 1857 to 1947 ఇదేంటమ్మా? ఇది డైరెక్ట్గా మనం బ్రిటిష్ పార్లమెంట్ అండర్లో ఉన్నాం. భారతదేశంలో కొన్ని భూభాగాలు బ్రిటిష్ పార్లమెంట్ అండర్లో. ఈ రెండు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇక్కడ బ్రిటిష్ పార్లమెంట్. ఇది క్యాపిటలిస్టిక్ ఫేజ్, ఫైనాన్షియల్ క్యాపిటలిస్ట్ ఫేజ్, పెట్టుబడిదారీ దశ. ఫస్ట్ది మర్కంటలిస్ట్ ఫేజ్, వ్యాపారవాద దశ. ఇండస్ట్రియలిస్ట్ ఫేజ్ పారిశ్రామికీకరణ, క్యాపిటలిస్ట్ ఫేజ్ పెట్టుబడిదారు దశ. ఇలా ఈ వలసవాదమే భారతదేశంలో పరిశ్రమల విధ్వంసానికి కారణమైందని తొలితరం జాతీయవాదులు చెప్పడం జరిగిందమ్మా. అయితే భారతదేశంలో మనం ఇండస్ట్రియలైజేషన్ అంటే డీఇండస్ట్రియలైజేషన్ జరిగింది అంటే ఇండస్ట్రియలైజేషన్ ఉందనే కదా. అంటే ఇండస్ట్రియలైజేషన్ అంటే ఇండస్ట్రీస్ ఉండేవి, అవి విధ్వంసం జరిగేవి అనే మాట కిందే వస్తాయమ్మా జనరల్గా. అయితే డీఇండస్ట్రియలైజేషన్ అంటే అంతే కదా, మన ఇండస్ట్రీస్ అన్ని పోయినాయి. కానీ ఒక విధంగా ఆధునిక అర్థంలో చెప్పాలంటే భారతదేశం ఏమి పారిశ్రామిక దేశం కాదు అమ్మా. ఆధునిక అర్థంలో చెప్పాలంటే భారతదేశం ఏది పారిశ్రామిక దేశం కాదు. అంటే భారతదేశంలో ఏం పెద్ద పెద్ద పరిశ్రమలు ఏం లేవు. రాసుకోండి అయిపోయింది. సో ఈ పదం యొక్క నిజమైన మరియు ఆధునిక అర్థంలో భారతదేశం పారిశ్రామిక దేశం కాదు.
ఏంటి ఆధునిక అర్థంలో, ఆధునిక అర్థం అంటే ఈ 19వ 20వ శతాబ్దాలలో మనకు ఆధునిక దాంట్లో మనం అర్థం చేసుకుంటే ఇది పారిశ్రామిక దేశం కాదు. కానీ 17 మరియు 18వ శతాబ్దాల నాటి ప్రమాణాలు తీసుకుంటే ఏమా ఆధునిక అర్థంలో చూసుకుంటే పారిశ్రామిక దేశం కాదు, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అలా కాకుండా 17, 18వ శతాబ్దాల నాటి ప్రమాణాలు చూసుకుంటే, అప్పుడున్న మెజర్మెంట్స్ చూసుకుంటే భారతదేశం అనేది, అంటే ఈ యూరోపియన్లు రాకముందు భారతదేశం అనేది ప్రపంచానికి పారిశ్రామిక వర్క్షాప్, ప్రపంచానికే పారిశ్రామిక వర్క్షాప్. ఆధునిక అర్థంలో చూసుకుంటే ఇదేం పారిశ్రామిక దేశం కాదు. కానీ మరి ఆధునిక అర్థం అంటే ఏంటమ్మా? జనరల్గా ఇండస్ట్రీస్ ఉండాలి, అవి ప్రొడక్షన్ తయారు చేయాలి, అది మనం పరిశ్రమగా ఇండస్ట్రీ గుర్తిస్తాం ఆధునిక అర్థంలో. కానీ 17, 18 శతాబ్దాల నాటి ప్రమాణాలు యూరోపియన్లు రాకముందు భారతదేశమే ప్రపంచానికి పారిశ్రామిక వర్క్షాప్ అమ్మ. ఇప్పుడు యూరోపియన్స్ మీకు తెలియదు ఏముంది, యూరోపియన్స్ 1757, ఇప్పుడు 1608లో ఉదాహరణ మనం బ్రిటిష్ తీసుకుందాం. 1608లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్లో ఫ్యాక్టరీ పెట్టింది. ఏమా 1757 వరకు అంటే సుమారు 150 సంవత్సరాల పాటు, సుమారు 150 సంవత్సరాల పాటు వాళ్ళు ఏం చేశారు? మన దగ్గర నుంచి వస్తువులు కొనుగోలు చేశారు. వాళ్ళ పని ఏంటి? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇట్స్ ఎ ప్రైవేట్ ట్రేడింగ్ కంపెనీ, కేమ్ టు ఇండియా టు ట్రేడ్ విత్ ఇండియా, టు ఎక్స్పోర్ట్ ది ఇండియన్ గూడ్స్ టు ది యూరోపియన్ కంట్రీస్. ఎక్స్పోర్ట్ చేయాలనుకుంది. చూడండి 1608లో సూరత్లో ఫ్యాక్టరీ 1757 వరకు అదేం టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ చేయలేదు. 1757లో ప్లాసీ రివోల్ట్ ద్వారా టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయింది. అంతకుముందు ఓన్లీ వ్యాపారమే చేశారు. మన దగ్గర నుంచి టెక్స్టైల్, రబ్బర్, కాటన్ ఇలాంటివన్నీ తీసుకెళ్ళేవారు. ఎక్కువగా టెక్స్టైల్ తీసుకుపోయేవారు. టెక్స్టైల్, కాటన్ టెక్స్టైల్ వస్త్రాలు ఎక్కువగా ఎగుమతి జరిగేవమ్మా. అంటే అక్కడి నుంచి యూరోప్ మొత్తం అందేవి. మరి ప్రపంచానికి ఇదే కదా వర్క్షాప్. భారతదేశం నుంచే వీళ్ళు తీసుకుపోయేవారు. అక్కడ 19వ శతాబ్దంలో ఇండస్ట్రియలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. 19వ శతాబ్దం మధ్యలో ఇండస్ట్రియలైజేషన్, 18వ శతాబ్దం 19వ శతాబ్దం మధ్యలో, 18వ శతాబ్దం. సో ఈ పాయింట్ మీరు ఫినిష్డ్ గూడ్స్ మార్చిన తర్వాత వీళ్ళు ఏం చేసేవారు? వీళ్ళు ఈ ఫినిష్డ్ గూడ్స్నే మళ్ళీ భారతదేశంలో డంప్ చేసేవారు. భారతదేశంలో డంప్ అంటే ఇండియా బికేమ్ వన్ సైడ్ రా మెటీరియల్ సప్లయర్, వన్ సైడ్ రా మెటీరియల్ సప్లయర్. అంటే రా మెటీరియల్ అంటే ఏంటమ్మా? ముడి పదార్థాల ముడి సరుకు తాలూకా సప్లయర్గా మారింది. అనదర్ సైడ్ ఫినిష్డ్ గూడ్స్ మార్కెట్, ఫినిష్డ్ గూడ్స్ మార్కెట్. ఒకవైపు ఏమో 1813 నుంచి ఏమైందమ్మా, ఒకవైపు రా మెటీరియల్ సప్లయర్, ఇంకొక సైడ్ ఫినిష్డ్ గూడ్స్ మార్కెట్. ఇండియాలో జనాభా ఎక్కువ కదా, అప్పటికే 30 కోట్ల మంది జనాభా ఉండేవారు. ఒకవైపు ఏమో రా మెటీరియల్ సప్లయర్, రెండో వైపు ఏమో ఫినిష్డ్ గూడ్స్ మార్కెట్. ముడి పదార్థాల సప్లయర్గా ఒకవైపు, మళ్ళీ పంపించిన తర్వాత అక్కడ ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మళ్ళీ అవి ఎక్కడ డంప్ చేసేవారు? ఇండియాలోనే డంప్ చేసి ఇండియా బికేమ్ ద మార్కెట్ ఫర్ ది ఫినిష్డ్ గూడ్స్. ఆర్ గెట్టింగ్ మై పాయింట్ అమ్మా. సో ఇండియాని రెండింటికి వాడుకున్నారు. అదే ఇండస్ట్రియలైజేషన్ పేజ్లో ఇక్కడ స్టార్ట్ అయింది ఇండస్ట్రియలైజేషన్ పేజ్. అయితే మనకి అక్కడ ఇండస్ట్రీస్ చాలా ఎక్కువ అయిపోయాయి, ఇండస్ట్రీస్ చాలా ఎక్కువ వచ్చేసాయి. కానీ వాళ్ళకి రా మెటీరియల్ సప్లై సరిపోవట్లేదు, రా మెటీరియల్ సప్లై సరిపోవట్లేదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలనేటట్టు బ్రిటిష్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆకలితో. కాబట్టి మనకి 1857, 1947 ఇక్కడ మనకి క్యాపిటలిస్ట్ ఫేజ్ అని చెప్పుకున్నాం, పెట్టుబడిదారి విధాన దశ. ఈ పెట్టుబడిదారి విధాన దశలో ఏం జరిగిందమ్మా అంటే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకున్నారు. ఎక్కడి నుంచి? ఎక్కువగా ఈ బ్రిటన్ నుంచే ఎక్కువగా ఇన్వెస్టర్స్ వచ్చారు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెట్టారు వాళ్ళు? ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ మనకి రోడ్వేస్, టెలిగ్రాఫ్స్, రైల్వేస్ వీటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేవారమ్మా. ఎవరో ఒకరిద్దరు ఇండియన్స్ తప్ప ఎక్కువగా ఇన్వెస్టర్స్ ఎక్కడి నుంచి ఉండేవారు? యూరోప్ నుంచే ఉండేవారు. ఇప్పుడు మనకు సపోజ్కి ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే సో మనకి ఈ తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలు, ఇక్కడ నుంచి ఒక 100-200 కిలోమీటర్లో ఉన్నటువంటి సరుకుని వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవారమ్మా. ఇక్కడ బెంగాల్ ఉందనుకోండి, బెంగాల్
ఇక్కడ బాంబే. వాళ్ళ మెయిన్ ప్రావిన్స్ ఏంటి? బెంగాల్, బాంబే అండ్ మద్రాస్ మెయిన్. సో యాక్చువల్లీ కోస్టల్ ఏరియా నుంచి 200 కిలోమీటర్స్, 100 లేదా 200 కిలోమీటర్స్ లోపు ఉన్నటువంటి సరుకుల్ని వీళ్ళు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేవారు అనుకోండి, ఉదాహరణకి ఎగ్జాంపుల్. కానీ ఈ ముడి సరుకు అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ సరిపోవట్లేదు, ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు ఇక్కడ ఒక పాయింట్ చూడండి. 1813 గుర్తుందమ్మా? 1813లో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ తాలూకా మోనోపలి ఎండ్ అయిపోయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ తాలూకా గుత్తాధిపత్యం ఎండ్ అయిపోయింది. బ్రిటిష్ పార్లమెంట్ ఏం చేస్తుందంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ చెప్పిన మాట వినట్లేదు, ఇక్కడ లోకల్గా పొలిటికల్గా టెరిటోరియల్గా ఇంటర్ఫియర్ అవుతుందని చెప్పి 1813లో ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపలి రద్దయింది. ఎక్సెప్ట్ టీ ట్రేడ్ అండ్ చైనా ట్రేడ్. ఈ టీ ట్రేడ్ చైనా ట్రేడ్లో తప్ప మిగతా అన్నిట్లో ఏ బ్రిటిష్ కంపెనీ అయినా భారతదేశం రావచ్చు. మీకు గుర్తుందో లేదో, 1600లో ఎలిజబెత్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏం చెప్పిందమ్మా? మీకు 15 ఏళ్ళు మోనోపోలీ ఉంటుంది, ఇంకెవ్వరు ఏ బ్రిటిష్ కంపెనీ రాదు. తర్వాత 1608లో జేమ్స్ 1 వస్తాడు బ్రిటిష్ కింగ్గా, ఎలిజబెత్ 1 తర్వాత. జేమ్స్ 1 ఏం చెప్తారంటే, అన్ఎండింగ్ ఇండిఫినిట్ పీరియడ్, అంటే ఎంతకాలమైనా మీరే చేసుకోండి, ఈ 15 ఏళ్ళు ఉంది కదా, దీన్ని ఎంతకాలమైనా పొడిగిచ్చేస్తాడు. ఇండిఫినిట్ పీరియడ్, నిరవధిక కాలం, ఎంతకాలమైనా మీరే చేసుకోండి. ఏమా ఏ బ్రిటిష్ కంపెనీ, ఏ యూరోప్ కంపెనీ కాదు, ఏ బ్రిటిష్ కంపెనీ రాదు, ఎందుకంటే ఇది బ్రిటిష్ పార్లమెంట్, బ్రిటిష్ కదా. కానీ వీళ్ళు ఇక్కడ చేస్తున్నట్టు కార్యకలాపాల వల్ల బ్రిటిష్ పార్లమెంట్ ఏమైందంటే వీళ్ళకి గుత్తాధిపత్యాన్ని క్యాన్సిల్ చేసిందమ్మా. 1813 టీ ట్రేడు చైనా ట్రేడు తప్ప ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యం ముగిసింది. 1833లో ఆ రెండిట్లో కూడా గుత్తాధిపత్యం ముగిసింది. సో కాబట్టి చాలా బ్రిటన్ కంపెనీలు భారతదేశానికి వచ్చి ఇక్కడి నుంచి ముడి సరుకుని తరలించేవి. అయితే మనదేంటమ్మా, మన హస్తకళల పరిశ్రమ ఏంటి? చిన్నగా ఇంట్లో ఒక 4 అమ్మా నాన్న అక్క చెల్లి, సో 2 పిల్లలు అమ్మా నాన్న కలిసి ఈ షర్ట్స్ ఇవన్నీ తయారు చేసేవారమ్మా, బట్టలు తయారు చేసేవారు. అట్లా మనదేంటి, ఇండస్ట్రీ అంటే ఇంటికే పరిమితం అయ్యేది, లేబర్ అంటే ఇంట్లో మనుషులే లేబరు. ఇట్లా రోజుకి ఒక్కొక్కరు ఇప్పుడు 4-5 షర్ట్లు తయారు చేస్తారు అనుకోండి, అదే మిషన్లో పడేస్తే 40 షర్ట్లు తయారు చేస్తాయి. అది గట్టిగా మై పాయింట్ అమ్మా. అంటే అక్కడ చాలా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి జరుగుతుంది, చాలా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి జరుగుతుంది. సో దాన్ని మళ్ళీ భారతదేశంలో డంప్ చేసేవారు. ఆ మెటీరియల్ కోసం ఈ రైల్వే లైన్, టెలిగ్రాఫ్స్ వాళ్ళు అట్లా వేసారమ్మా. మనకేదో రైల్వే లైన్, రోడ్వేస్ వేయాలని కాదు, వాళ్ళ అవసరాల నిమిత్తం వేసుకున్నారు. భారతదేశం యొక్క సాంప్రదాయ గ్రామ ఆర్థిక వ్యవస్థ ఏంటమ్మది? వ్యవసాయం మరియు హస్తకళల కలయికది. గ్రామ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉండేదంటే, దీని ద్వారా కొట్టేయండి. భారతదేశం యొక్క సాంప్రదాయ గ్రామ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉండేదంటే, వ్యవసాయం మరియు హస్తకళల ద్వారా వర్గీకరించబడింది. అంటే ఆ రోజుల్లో గ్రామ ఆర్థిక వ్యవస్థ అంటే భారతదేశంలో వ్యవసాయం మరియు హస్తకళలమ్మ ద్వారా వర్గీకరించింది. ఈ గ్రామ ఆర్థిక వ్యవస్థ యొక్క ఆర్థిక సమతుల్యతను బ్రిటిష్ ప్రభుత్వం క్రమ పద్ధతిలో క్షీణింపజేసింది. గ్రామ ఆర్థిక వ్యవస్థ యొక్క అంతర్గత సమతుల్యతను బ్రిటిష్ ప్రభుత్వం క్రమ పద్ధతిలో క్షీణింపజేసింది. ఎట్లా అమ్మా చూడండి, ఇట్లా పూర్వ వైభవం నుండి చేజారిపోయి. అయితే దీని క్షీణత అనేది 18వ శతాబ్దం ప్రారంభంలో మొదలై, దీని క్షీణత అనేది 18వ శతాబ్దం ప్రారంభంలో మొదలై 18వ శతాబ్దపు మధ్యలో ప్రారంభమై అంటే 1750 ఆ ప్రాంతం నుంచి ప్రారంభమై
19వ శతాబ్దపు ప్రారంభం వరకు వేగంగా కొనసాగింది. ఈ ప్రక్రియే డీపారిశ్రామికరణగా పిలువబడింది. డీపారిశ్రామికరణగా పిలువబడింది ఈ ప్రక్రియ. ఏదైతే 18వ శతాబ్దం మధ్యలో మొదలై 19వ శతాబ్దం వరకు జరిగిందో, ఏవి ఈ హస్తకళల పరిశ్రమల పూర్వం చనిపోయిందో, దాన్నే డీపారిశ్రామికరణ అన్నారు, డీ ఇండస్ట్రియలైజేషన్. ఇది పారిశ్రామికీకరణకు వ్యతిరేక పదం అమ్మా. సో మన ఇండియా ఏమీ పారిశ్రామిక దేశం కాదు కానీ ఆధునికంగా మాట్లాడుకుంటే, కానీ యూరోపియన్లు రాకముందు మన భారతదేశమే ప్రపంచానికి పారిశ్రామిక వర్క్షాప్. భారతదేశంలో హస్తకళల నుంచి వచ్చేటటువంటి ఏవైతే ఈ బట్టలు ఉన్నాయో అవే వాళ్ళకి ఇది. ఎస్. అయితే ఏమైందంటే, ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ డంప్ చేయడం మొదలుపెట్టారో, అక్కడ ఫినిష్డ్ గూడ్స్ ఇక్కడ డంప్ చేయడం మొదలుపెట్టారో, భారతదేశం ఏమైందమ్మా ఇంకొక అంటే ఈ బ్రిటిష్ వారి ఈ పారిశ్రామికరణకు భారతీయ పరిశ్రమలు, హస్తకళా పరిశ్రమలు తట్టుకోలేకపోయామ్మా. ఎందుకు తట్టుకోలేకపోయా? మనకి ఈ బ్రిటిష్ వాళ్ళు రాకముందు కోర్ట్ కల్చర్ ఉండేదమ్మా. కోర్ట్ కల్చర్, ఇప్పుడు మొఘల్ కోర్ట్, లేదా ఢిల్లీ సుల్తాన్ కోర్ట్, లేకపోతే లోకల్ నవాబ్స్ కోర్ట్. వాళ్ళు ఈ నవాబులు, ఈ ప్రభువులు, వీళ్ళందరూ హస్తకళా పరిశ్రమలు చాలా ఎంకరేజ్ చేసి అక్కడి నుంచి కొనుక్కుంటారు. అది లేకుండా పోయింది. రైట్ ఆన్ ద పాయింట్, ఫస్ట్ పాయింట్. సో మనకి డిజపిరెన్స్ ఆఫ్ ది కోర్ట్ కల్చర్ ఆఫ్, అలాగే మలి మొఘలుల ఆస్థానాలు. ఏమ్మా ఇంతకుముందు ఈ హస్తకళా పరిశ్రమల్ని ఎవరు ఎంకరేజ్ చేసేవారు? ఈ ప్రభువులు, లోకల్ నవాబులు, ఈ లేటర్ మొఘల్స్, వీళ్ళు ఈ డ్రెస్సెస్ని, వీటిని వాటిని ఈ హస్తకళా పరిశ్రమల్ని ఎక్కువగా చేశారు. ఇప్పుడు అంతే కదమ్మా, ఏదైనా ఒక సంగీతంగా, నృత్యంగా, ఇప్పుడు మనం ఊళ్ళలో మీరు చూస్తే బుర్రకథ అని ఉండేది, మీకు ఐడియా ఉందా? ఇప్పుడు అంతకుముందు రాజులు, వాళ్ళు జమీందారులు దాన్ని ఎక్కువగా పోషించేవారు, అది ఎక్కువ నడిచేది. పోషించకపోతే ఏమవుతుంది? కనుమరుగైపోద్ది. అలాగే ఈ ప్రభువులు, ఈ కోర్టులు, ఆస్థానాలు, విద్వాంసులు, వీళ్ళెవరు ఇలాంటి కల్చర్ పోయేసరికి రెండు ఫారెన్ కల్చర్ వచ్చేసిందమ్మా. సెకండ్ పాయింట్. సో ఫారెన్ కల్చర్ అంటే ఏంటి? చాలామంది యూరోపియన్స్ భారతదేశానికి రావడం, ఈ ఫ్రెంచ్ గారు, డచ్ వారు, బ్రిటిష్, డానిష్, ఇట్లాంటి ఫారినర్స్, విదేశీయులు భారతదేశానికి రావడం. భారతదేశంలో విదేశీ పరిపాలన రావడం, విదేశీ పరిపాలన. సో వీళ్ళు ఆబ్వియస్లీ ఎవరు కొనుక్కుంటారు? ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి వస్తువులనే కొనుక్కుంటారు. ఎవరు? వీళ్ళు, ఈ ఫారినర్స్, ఇంగ్లాండ్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువగా వాటికే ప్రయారిటీ ఇచ్చేవారు. ఇక్కడ మనకు రెండు ఉన్నాయమ్మా. ఒకటి హస్తకళా పరిశ్రమలు ఉన్నాయి, రెండు ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి వస్తువులు ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఏమా ఇప్పుడు సపోజ్కి ఇప్పుడు ఇంగ్లాండ్ నుంచి తయారైన ఒక షర్ట్ వచ్చింది, ఇక్కడ ఇంట్లో తయారైన ఒక షర్ట్ ఉంది. మిషన్లో వచ్చేది ఎట్లా ఉంటుంది? కంప్లీట్ ఫైన్ ఉంటుంది, ఎక్కడ చిన్న చిన్న దారం బయటకు రావడం కానీ అట్లాంటివి ఉండవు. మిషన్ అంటే ఏంటో ఫినిష్, కంప్లీట్ ఫినిష్ ఉంటుంది. సో మన చేతితో తయారు చేసింది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఓకేనా? సో ఇంకో పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఎవరు? ఈ ఇంగ్లాండ్ నుంచి వస్తున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇంగ్లాండ్ నుంచి ఇట్లా వస్తువులు వస్తున్నాయి. ఇక్కడ సపోజ్కి ఎక్కువగా దెబ్బతిన్నది ఏంటంటే కాటన్ పరిశ్రమ అమ్మ, ఎక్కువగా దెబ్బతిన్నది కాటన్ పరిశ్రమ. ఇలా వస్తున్న వస్తువులకు ఏవైతే ఉన్నాయో, ఇవి ఉన్నాయి ఒక పాయింట్. రెండు, ఇక్కడి నుంచి వస్తువులు ఇంగ్లాండ్కి వెళ్తున్నాయి. ఏమైందమ్మా? ఇక్కడ మన నుంచి వెళ్తున్న వస్తువులకి ట్యాక్స్ ఇంపోజ్ చేశారమ్మా, ఇంగ్లాండ్కి వెళ్తున్న వస్తువులకి ఇండియా నుంచి. అదే ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వస్తున్న వస్తువులకి అతను టారిఫ్ పాలసీ అనే దాని గురించి చెప్పాడమ్మా. టారిఫ్ పాలసీ అంటే సుంకం ఎట్లా విధించాలి అనేది టారిఫ్ పాలసీ. అతను ఏమన్నాడంటే, టారిఫ్ పాలసీ కేమ్ టు బి నోన్ యాజ్ వన్ వే ఫ్రీ ట్రేడ్ పాలసీ. వన్ వే ఫ్రీ ట్రేడ్ పాలసీ. ఏమా మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడేమో ట్యాక్స్ కట్టాలి అని కట్టాలని చెప్పి నీతులు చెప్పారు. కానీ వాళ్ళు దిగుమతి చేసేటప్పుడు ఏం చెప్పారంటే, ఇంగ్లాండ్కి ఏదైతే బెస్టో అది ఇండియాకి బెస్ట్. అంటే ఇంగ్లాండ్ దేనివల్ల అయితే లాభం పొందుతుందో
పొందితే అది ఆటోమేటిక్గా ఇండియాకి బెస్ట్ అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చారమ్మా. సో ఇక టారిఫ్ వేయకపోతే ఇంగ్లాండ్కి బెస్ట్, కాబట్టి ఇట్ ఇస్ లీడ్స్ టు ఇండియాకి బెస్ట్ అనే మాట చెప్పడం జరిగింది. ఆరు గట్టిమైన పాయింట్. ఇప్పుడు ఇంగ్లాండే కదా పరిపాలిస్తుంది, ఇంగ్లాండ్కి బెస్ట్ అయితే అది ఇండియాకి బెస్ట్ అనే మాట చెప్పారు. కానీ మరి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు టారిఫ్ పాలసీ చేశారు. అది గట్టిమైన పాయింట్ అమ్మా. సో కాబట్టి ఏమవుతుంది, మనం ఇప్పుడు ఏదైనా చైనా నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా దిగుమతులు చేస్తున్నాం అనుకోండి, మనం ఎక్కువ ట్యాక్స్ చేస్తాం అనుకోండి, వాళ్ళు ఎక్కువగా మన దగ్గర డంప్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ట్యాక్స్ వల్ల మళ్ళీ వాళ్ళకు తయారు, ఇది పాయింట్ అమ్మా. ఇకపోతే ఇండియా వైజ్గా చూసుకుంటే ఇండియా తాలూకా ఫారెన్ ట్రేడ్ ఫారినర్స్ చేతిలో ఉండేదమ్మా. ఏం చేయాలని చూడండి, ఎవరు డిసైడ్ చేస్తున్నారో వాళ్ళే. ఏది ఇంగ్లాండ్కి గుడ్ అది ఇండియా. కొంతమంది ఏం చెప్పారంటే ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్ ఏదైతే ఉందో, ఇండియాలో ఏదైతే మనకి ఇవి ఉన్నాయో ఇది కొంచెం వీక్గా ఉండడం వల్ల కూడా అని చెప్పడం జరిగింది. ఏంటంటే సో మొట్టమొదటిగా ఇండియాలో ఉన్నటువంటి ఫారెన్ ట్రేడ్ ఏముందంటే ఇది ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫారినర్స్ చేతిలో ఉండిపోయిందమ్మా. ఫస్ట్ పాయింట్ అది. ఎందుకంటే భారతదేశంలో మనకి ఇండిగో తయారు చేయాలా, లేకపోతే ఇండిగో పంట వేయాలా, లేకపోతే రబ్బర్ వేయాలా, కాటన్ వేయాలా అనేది వాళ్ళు డిసైడ్ చేసేవారు. అది గట్టిగా పాయింట్. సో ఇక్కడ చూడండి, టారిఫ్ పాలసీ కూడా వాళ్ళే డిసైడ్ చేసేవారు, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ అంటలో ఉంది కానీ. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఇండియాలో గిల్డ్ సిస్టమ్ అంత స్ట్రాంగ్గా లేదమ్మా, వీక్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు అంత పెద్ద ఇండస్ట్రియల్ ఎంటర్ప్రీనియర్స్ ఉండేవారు కాదు. ఏమా ఎందుకు? భారతదేశంలో ఎక్కడ తయారయ్యే వస్తువులు? ఇంట్లోనే. ఇల్లే ఇండస్ట్రీ, ఇంట్లో ఉన్న మనుషులే లేబర్. ఇక్కడ ప్రత్యేకంగా ఇండస్ట్రియలిస్టు ఎవరు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కానీ ఎవరు లేరు. పెద్ద గిల్డ్ సిస్టమ్ అని అందరూ కలిసి ఒక రకంగా గట్టిగా చేసే ఏర్పాటు కూడా లేదు. ఈ రెండు కూడా కారణాలు. ఒకటి భారతదేశం తాలూకా ఇది ఇందులో ఉండిపోయింది ఫారినర్ చేతిలో, రెండు ఇది కూడా. ఇవన్నీ మనం రాయాలమ్మా. దీనివల్ల మనకేంటమ్మా, ఈ ఇండస్ట్రియలైజేషన్ ద్వారా నెమ్మదిగా ఈ వలసవాదం వల్ల భారతదేశం లో పరిశ్రమలు విధ్వంసం జరిగాయి. దానివల్ల ఏమైంది, సో ఈ స్కిల్డ్ వర్కర్స్ అందరూ ఎవరైతే చేతి కళలు హస్తకళలు తయారు చేస్తారో వాళ్ళందరికీ పని లేకుండా పోయిందమ్మా. వాళ్ళందరూ ఏమయ్యారు అగ్రికల్చరల్ కూలీలుగా మారిపోయారు, వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. వాళ్ళ దగ్గర ల్యాండ్ లేదు, ఉన్నది స్కిల్ ఉంది, ఆ స్కిల్ ఎక్కడ వాడాలో తెలియలేదు. కాబట్టి వీళ్ళు వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. ఓకేనా? సో ఇది మనం దీనికి ఆన్సర్ రాయాలి.